హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చాలా ఉసిరికాయలు తీసుకొని వచ్చాను. ఆ ఉసిరికాయలు ఏం చేయాలో అర్థమైతలే, ఎందుకంటే పులుపు అనేది చాలా తొందరగా పాడైపోతుంది. బూజు పట్టి దాన్ని ఏదైతే మొత్తం పాడైపోతుంది. ఏం చేయాలో అర్థమైతలే. ఈ ఉసిరికాయల్ని ఏం చేయాలో అని మా ఇంటి పక్క వాళ్ళని అడిగాను. వాళ్ళు ఎంపీ వాళ్ళు ఏం చేయాలో చెప్పిర్రు. అది ఏం చెప్పిర్రో ఏం చేయాలో అది నేను ఎలా చేస్తానో చూద్దాం. ఈ ఈ ఉసిరికాయలు కొన్ని చెట్టు మీద నుంచి రాలాయి, కొన్ని నేను రాల్పాను. ఈ విధంగా ఈ ఉసిరికాయలను తీసుకొని వచ్చాను. ఈ ఉసిరికాయలు కొన్ని చెట్టు మీద నుంచి రాలాయి, అందు గురించే వాటికి కొంచెం ఇలా దెబ్బలు తగిలి ఉన్నాయి. కొన్నిటికి ఈ విధంగా బ్రౌన్ కలర్ కిందికి పడిపోయి ఉన్నాయి, తీసుకొచ్చాను. నెక్స్ట్ కొన్ని నేను తెంపాను, అవి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. ఈ విధంగా కొన్ని ఫ్రెష్గా ఉన్నాయి, ఏం గాయాలు లేకుండా. వీటిని శుభ్రంగా కడిగేసుకున్నా, ఎందుకంటే మట్టిలో పడి ఉన్నాయి కాబట్టి మొత్తం ఎర్రమట్టి అంటుతుంది కనుక. కుర్చీ మీద బట్టలు చాలా తేటగా వాటర్ ఎలా మట్టి మొత్తం పోయి వాటర్ ఫ్రెష్ వాటర్ కనిపిస్తున్నాయి. కాటన్ని ఒక గుడ్డలోని ఇవన్నీ వేస్తున్నాను. పొడిగుడ్డలో ఈ ఉసిరికాయలను అన్నీ వేసాను. వేసి వాటర్ లేకుండా ఇలా కూర్చాను ఒక్కొక్కదాన్ని.
మామూలుగా తిన్నా, ఉప్పు వేసుకొని ఉసిరికాయలు తిన్నా పులుపు ఉన్నది, కానీ చాలా టేస్ట్ ఉంది. ఉప్పు వేసుకొని ఉసిరికాయలు తింటే చాలా బాగనిపించింది. ఈ విధంగా అన్ని ఉసిరికాయలను కట్ చేసుకున్నాను. అందులో ఉన్న గింజను పక్కకు వేసాను. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ ఉసిరికాయలన్నిటినీ ఒక బొగన్లో తీసుకొని అందులో పసుపు వేసుకున్నాను. సరిపడే పసుపు వేసుకున్న తర్వాత అందులో ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు అనేది దాన్ని బూజు పట్టకుండా చేస్తుంది ఉసిరికాయను. ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు మంచిగా ముక్కలకు కలిసేటట్లు కిందికి మీదికి చేసుకోవాలి, కలుపుకోవాలి మంచిగా. పర్ఫెక్ట్. ఉప్పు ఇందులో మంచిగానే మిక్స్ అయిపోయింది. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. వీటిని కూడా వాటిలో మిక్స్ చేసి అవి రెండు కలిపి కూడా ఎండబెట్టొచ్చు. పచ్చిమిర్చిని కూడా సేమ్ అలాగే తొడిమెలు తీసి మధ్యలో నుంచి కట్ చేసి ఈ విధంగా అన్ని పచ్చిమిరపకాయలని తీసుకొని ఆ ఉసిరికాయలలో కలుపుకోవాలి. ఆ ఉసిరికాయ ముక్కలలో కూడా పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని కూడా మిక్స్ చేశాను. కారం వేయకుండా
నడుస్తుంది పచ్చిమిరపకాయలు ఉంటే, అలాగే తినొచ్చు. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఎండలో పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత వీటిని ఒక 2 days అయినా 3 days అయినా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆ పచ్చిమిర్చిని ఉసిరికాయలని రెండింటిని ఎండపెట్టాను. ఎండబెడితే అవి 3 days ఎండిన తర్వాత అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి 3 days ఎండలో ఎండిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. మొత్తం కొంచెం ఎండినవి పచ్చిమిర్చి ఉసిరికాయలు. స్టవ్ ముట్టించుకున్న తర్వాత దానిపై ఒక బొగన పెట్టుకున్నాక అందులో కొన్ని మెంతులు వేడైన తర్వాత కొన్ని మెంతులు వేసి వేయించాలి. వాటిని మెంతులను వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అందులోనే ఆవాలు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా వేయించుకొని ఆవాలు కూడా వేయించుకొని ఇవి కూడా పక్కకు పెట్టుకోవాలి. జీలకర్రని కూడా వేయించుకొని ఇది కూడా తీసి ఈ 3 జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ మూడింటిని రోటిలో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత 2 ఎల్లిగడ్డలను తీసుకొని పొట్టు తీసుకోవాలి. మళ్ళీ ప్యాన్ తీసుకొని సరిపడే ఆయిల్ దాంట్లో వేసుకోవాలి ఉసిరికాయలలో. దాని గురించి ఆ ప్యాన్లో ఒక సరిపడే ఆయిల్ని నేను వేడి చేసి ఆ ఆయిల్ని వేడి చేశాక చల్లార్చిన తర్వాత ఆ ఉసిరికాయలలో వేయాలి. నేను అలాగే చేస్తున్నాను. ఆయిల్ని వేడి చేస్తున్నాను.
ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇందులోనే నేను ఎండపెట్టుకున్న ఉసిరికాయ, పచ్చిమిర్చి మరియు దంచుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పౌడర్ కూడా కలిపాను. ఎల్లిపాయలు కూడా వేసాను, పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసాను. అందులో ఇంకొంచెము ఈ పౌడర్ని కలుపుతున్నాను. జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ని కలుపుతున్నాను. ఎండపెట్టే ముందే ఉప్పు కలుపుకున్నాను, అయినా అది సరిపోదు, కొంచెం యాడ్ చేశాను ఉప్పు. ఇవన్నిటిని ఆయిలు, మెంతులు, జీలకర్ర, ఆవాల పౌడరు, ఉప్పు, ఎల్లిగడ్డ ఇవన్నీ వేసి ఆయిల్లో కలుపుకోవాలి మంచిగా. ఈ విధంగా నేను ఉసిరికాయ పచ్చడిని పెట్టేశాను. పచ్చడి ఎలా వచ్చిందో టేస్ట్ చేద్దాం. ఇది సూపర్. నూనె మసాలాలు కలిపినాక బాగుంది. ఇందులో కారం లేదు, నేను పచ్చిమిరపకాయలు వేసిన కాబట్టి కారం వేయలేదు. కారం కావాలంటే ఇందులో కారం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పులుపుని ఉసిరికాయని స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా.